పోలవరం హెడ్ ఆధారంగా మెగావాట్ల రేటింగ్ ను నిర్ణయిస్తారు. ఇక్కడి పరిస్థితులను బట్టి అంత పెద్ద కప్లాన్ టర్బైన్లతో జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్నారు. కప్లాన్ లో రన్నర్ కీలకమైనది. ఇది నీటి వేగానికి తిరుగుతుంటుంది. దీన్ని 6.8 మీటర్ల వ్యాసంతో తయారు చేస్తున్నారు. ఇదే ఈ ప్రాజెక్ట్ లో మరో ప్రత్యేకత. మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే గంటకు 80 లక్షల వాట్ల విద్యుత్ ఒకే టర్బైన్ నుంచి వీలవుతుంది. నీటి విడుదల 331 ఘనపు మీటర్లు ప్రతి సెకండ్ కు ప్రతి యూనిట్ నుంచి ఉంటుంది. నీటి విడుదలయ్యే ఎత్తు అంటే హెడ్ 27 మీటర్లు. మనకు వాడుకలో చెప్పేది 81 అడుగులు. దీన్ని బట్టి దాదాపు 9 అంతస్తుల భవనం అంత ఎత్తు నుంచి నీరు పెన్స్టాక్ల ద్వారా టర్బైన్లకు చేరుతుంది. దాంతో 100 సార్లు రొటేషన్ పర్ మినిట్ పద్ధతిలో ప్రతి యూనిట్ పనిచేస్తుంది. అందువల్లనే పెద్దవైనవి ఇక్కడ ఏర్పాటు అవుతుంది. తద్వారానే అధిక విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. చాలా జల విద్యుత్ ప్రాజెక్టులతో పోలిస్తే ఈ ప్రాజెక్ట్ హెడ్ తక్కువ, కానీ నీటి లభ్యత ఎక్కువ. జలాశయం లోయ, కొండ ప్రాంతంలో కాకుండా విస్తారమైన చదును ప్రాంతంలో దాదాపు డెల్టాకు దగ్గరగా నిర్మిస్తున్నారు. అందువల్లనే హెడ్ తక్కువగా ఉంది. దానికి తగిన విధంగా భారీ కప్లాన్ టర్బైన్లతో ఈ విధంగా డిజైన్ చేశారు. నీటి ప్రవాహ వేగ ఒత్తిడితో టర్బైన్ తిరిగిన తరువాత జనరేటర్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ కేంద్రంలో సింక్రోనస్ జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరహా జనరేటర్లను ఏర్పాటు చేయటం ఇక్కడ ప్రత్యేకత. ఎందుకంటే నీటి ప్రవాహ వేగానికి తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేయాలి. ఈ పద్ధతిని ఆల్టర్నేటర్ అని కూడా పిలుస్తారు. ఈ విధమైన జనరేటర్లు పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టుల్లోనే ఏర్పాటు చేస్తారు. ప్రతి జల విద్యుత్ కేంద్రంలోనూ వాటిని ఏర్పాటు చేయరు. వీటి వల్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. మొత్తంగా జల విద్యుత్ కేంద్రంలో 99% వరకు సామర్థ్యం వీలవుతుంది. సాధారణ కేంద్రాల్లో ఇండక్షన్ జనరేటర్లను ఏర్పాటు చేస్తారు. అంతంత పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయలేవు. ఈ కేంద్రంలో నీటి ప్రవాహం ఎక్కువ కాబట్టి అందుకు తగిన విధంగా పవర్ జనరేట్ చేయడానికి సింక్రోనస్ జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే ఇక్కడ ఇంకో ప్రత్యేకత. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక వరద ఉన్నప్పుడు 2285 మిలియన్ యూనిట్లు అత్యధికంగాను, సాధారణ పరిస్థితుల్లో మామూలుగా నీటి ప్రవాహం ఉన్నప్పుడు 427 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి వీలవుతుంది. ఏ ప్రాజెక్టులోనూ లేని విధంగా పోలవరం 90% నీటి లభ్యత ఉంటుంది. గరిష్టంగా 82,000 క్యూసెక్ల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించవచ్చు. వరద సమయాల్లోనే కాకుండా సాధారణ సమయంలోనూ గోదావరి ఆయకట్టుకు అందించే నీటిని ఈ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత, అంటే దాదాపు ఏడాది పొడవునా విద్యుత్ జనరేట్ చేసే విధంగా నిర్మిస్తుండటం ఇక్కడ ప్రత్యేకం. కనీసం 11,100 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉంటే చాలు. సీలేరు నుంచి విడుదలయ్యే నీటి నుంచి రబీ కాలంలో జనరేషన్ సాధ్యం.
పోలవరంలో పూర్తిస్థాయి నీటి మట్టం 150 అడుగులు అయితే కనీసం 105 అడుగులకు నీటి మట్టం పడిపోయే వరకు జల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టులకు అనుబంధంగా జల విద్యుత్ కేంద్రాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో విద్యుత్ జనరేషన్ కు వినియోగించరు. వరదల సమయంలోనే విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. అయితే పోలవరం మాత్రం ఏడాది పొడవునా కనిష్టంగానైనా విద్యుత్ ఉత్పత్తి వీలవుతుంది. ఇది కూడా ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. జల విద్యుత్ ఉపయోగించే నీటిని తిరిగి గోదావరి నదిలోకి విడుదల చేస్తారు. ఇందుకోసం 1.5